తప్పుకో తప్పుకోమంటుంటే హలో, నా కారు ఆ చెట్టు అడ్డు పెట్టింది ఎవరు? దాని ముందు తీయించండి, నేను వెళ్ళాలి. అలాగే తమరు దయచేయండి. ముందు తీయించమంటారు. ముందు అమ్మాయిని వదిలిపెట్టండి. వదలమని చెప్పడానికి, పట్టుకోమని చెప్పడానికి నువ్వెవడు రా? వెళ్ళలా. హలో మిస్, లేవండి లేవండి, ప్లీజ్ లేవండి. మంచి లోడ్లో ఉన్నట్టుంది వ్యవహారం. అరే లేవండి లేవండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, దిగబెడతాను. రండి. ఇల్లు నేరుగా వెళ్తే వస్తుంది. Okay, okay. I told you not to disturb me. పరోపకారానికి పోయినందుకు ఫలితం ఇది. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, నా గదిలోకి ఎందుకు వచ్చా? మేడం, మీరు పొరపడుతున్నారు. ఇది మీ ఇల్లు, నా ఇల్లు, నా బెడ్రూమ్. ఓ మై గాడ్, అసలు నేను ఎలా వచ్చాను? మీ అంతటి మీరు ఇక్కడ రాగలిగే స్థితిలో లేరులేండి. నేనే మోసుకొచ్చాను. మోసుకొచ్చారా? వాట్ డు యు మీన్? రాత్రి తప్పతాగిన మైకంలో మీరు కార్ యాక్సిడెంట్ చేశారు. ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని కొందరు రౌడీలు బలాత్కరించబోతే నేను వచ్చి రక్షించాను. థ్యాంక్ యూ. ఏమండి, ఆ రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు మీరు ఈ జన్మలో మర్చిపోలేను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. మీ పేరు? ఓ, లక్ష్మీ గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ ని. నా పేరు రేఖ. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏమా రేఖ, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది జరిగిందని కంగారు పడిపోయాను. కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. సారీ అయ్యా, నేను రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళానుగా, అక్కడ బాగా నీట్ అయిపోయింది. అక్కడ నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చెడిపోయింది. ఈ డ్రెస్ ఏమిటి? ఇది ఎవరిది? ఇది అదంతా
మాలిని అదేంటి మిస్టర్ ఇంద్రసేన్ అలా అంటారు? ఢిల్లీ వస్తే మిమ్మల్ని మీట్ అవ్వకుండా ఉంటానా? డెఫినెట్లీ ఐ కామెంట్స్ టు యు. ఢిల్లీ మాలిని ఫ్లైట్ రిపోర్టింగ్ టైం అయిపోతుంది. అబ్బా ఉండండి, ట్రంక్ కాల్ మాట్లాడుతున్నాను. దెన్ ఐ విల్ సీ యు సూన్. బై. కమాన్ కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ. హాయ్. ఏమిటి వాళ్ళు ఇంత ఆలస్యంగా నిద్రలేచావు? సారీ డాడీ, నైట్ ఏదో నావల్ చదువుతూ పడుకోవటం లేట్ అయింది. మీరు మమ్మీ ఏదో నాకు అమెరికన్ డెలిగేట్స్ తో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది. సరే నాతో పాటు మీ మమ్మీ షాపింగ్. నేను తిరిగి 1 వీక్ అవుతుంది బేబీ. అట్టించటే మేము కలకత్తా కూడా వెళ్తున్నాం. నాకు అక్కడ ఆంధ్ర మహాసభ వారి ఫంక్షన్స్ అవి ఉన్నాయి. వెల్ బేబీ, నీకేం డబ్బు కావాలా? నో డాడీ, థ్యాంక్ యూ. బేబీ ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తా. గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే మమ్మీ, అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. షూర్ షూర్. బై. Bye, baby. టేక్ కేర్ డాడీ. నన్ను తొందర పెట్టి ఇప్పుడు మీరు లేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఒక మంచి ఇస్తున్నందుకు బాధగా ఉన్నా నువ్వు అక్కడ గ్యారేజ్ ఓనర్గా సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మూర్తి. చెప్పలే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గోపి, మా ఫ్రెండ్ రాఘవరావు గారు లేటెస్ట్ బెంచ్ కార్ ఒకటి కొన్నారు. దానికి ఏదో రిపేర్ వచ్చింది. దాన్ని బొంబాయి పంపాలా కలకత్తా పంపాలా అని కంగారు పడుతుంటే అంత దూరం ఎందుకు, మా గ్యారేజీలో A1 మెకానిక్ గోపి ఉన్నాడని చెప్పాను. దాని సంగతి ఏదో కాస్త చూడు. తప్పకుండా సార్, విత్ ప్లెజర్. డాడీ డాడీ. ఏమిటమ్మా జ్యోతి ఇలా వచ్చావు? అది కాదు డాడీ, మరి మరి ఒక ముఖ్యమైన అర్జెంట్ అయినా ఇంపార్టెంట్ అయిన పని వచ్చింది డాడీ. అంత అవసరమైతే ఫోన్ చేయొచ్చు కదమ్మా, నువ్వెందుకు వచ్చావు? ఫోన్ ఎలా చేస్తుంది సార్? ఇంపార్టెంట్ అర్జెంటు అని మీ అమ్మాయి స్వయంగా వచ్చిందంటే మీ పర్స్ దానికే అయి ఉంటుంది. ఏమే కరెక్ట్ జ్యోతి? కరెక్ట్, 100% కరెక్ట్ డాడీ. గోపి చెప్పింది కరెక్ట్ డాడీ. ప్లీజ్ డాడీ, 5000 కావాలి ప్లీజ్. 5000 సా? మొన్ననే కదమ్మా ఇచ్చాను. అదేమిటి సార్ అలా అంటారు? ఈ రోజుల్లో గొప్పింటి ఆడపిల్లలు షాపింగ్కి వెళ్తే 5000 ఏమలకొస్తాయి? ఇచ్చేయండి సార్. పైగా నీ రికమెండేషన్ కూడా. ప్లీజ్ డాడీ. సరే అమ్మా, ఆఫీస్కి వచ్చి తీసుకో. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తడ మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను. వస్తాను. హలో. హాయ్. గుడ్. ఈడు ఒంటరిగా పడుకొని పంటుందంటే ప్రేమలో పడిందని అర్థం. ఏమంటావు? ముందు నీ నోరు ముయ్యి మాటలు. నా డ్రింక్ లో మొత్తం మంది కలిపిన రాస్కల్స్ అవే. నువ్వు చెప్పు చెప్పు, ఎవరు కలిపారు? అరే నన్ను అడుగుతావేంటే? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? నిన్ను నా డ్రింక్స్ లో ఎవరో మొత్తం మంది కలిపారు. ఆ సమయానికి ఆ దారిని పోయి ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకుని ఆ రౌడీని బాగా చెత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు. అచ్చం సినిమా ఇన్సిడెంట్ లాగా ఉందే. స్పృహని నన్ను అతని ఇంటికి తీసుకువెళ్ళి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే. ఛా, అతను ఎవరో పప్పు శుద్ధలాగున్నాడే. లేకపోతే నీలాంటి అందమైన ఆడుతుంటే మంచి పనులే కాక ఇంకేం పని చేస్తాడేమిటి? అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అట. ఏదో ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట. ఓ, అతను బాడెవరో. పేరు గోపి. మా డాడీ గ్యారేజ్ లో పనిచేస్తు. చాలా మంచివాడు, మర్యాదస్తుడు. రియల్ యు ఆర్ వెరీ లక్కీ. వెరీ గుడ్ మిస్టర్ గోపి, చాలా విషయాలు సేకరించావు. అవును సార్. మనం సాకప్ గ్యాస్ తయారు చేసే ఫ్యాక్టరీ మన రాష్ట్రంలోనే అది మొట్టమొదటిది అవుతుంది సార్. నీ ఐడియాగానే ఉంది, కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. పైగా లైసెన్స్ సంపాదించి గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇది మన వల్ల అయ్యే పనే. హలో అంకుల్. గోపి మన గ్యారేజీలో చీఫ్ మెకానిక్, ఆటోమొబైల్ ఇంజనీర్. గోపి, ఈ రేఖ మా అమ్మాయి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్. హలో. హలో. రామా, కూర్చో, అలా నిలబడిపోయావి. పర్వాలేదు అంకుల్. జ్యోతి ఎక్కడ? బయటికి వెళ్ళింది, ఇప్పుడే వస్తుంది. ఈలోగా కాస్త టీ తాగుదాం. మీరుండండి అంకుల్, నేను కలుపుతాను. మీకు పంచదార కావాలి. ఎంత? కొంచెం కొంచెం సార్. మై గాడ్, అయ్యో, ఐఎమ్ వెరీ సారీ. చాలా పర్వాలేదు. ఐఎమ్ సారీ. ఏమండి, మీ కోట్ ఇవ్వండి, 2 minutes లో వాష్ చేసేస్తాను. పర్వాలేదు. అయ్యో లేదు. చాలా మంచి పిల్ల. కోటీశ్వరుడు ఒక్కగానొక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు. అవును సార్, చూస్తేనే తెలుస్తోంది. నీకు ఆలస్యం అవుతుంది కదూ. అమ్మ రేఖ, కోట్ ఐరన్ చేయటం అయిందా?
ఏమిటి సడన్ గా ఇలా వచ్చారు? నేను రావటం మీకు ఇబ్బందిగా లేదు కదా? వారే వారే, మీలాంటి వాళ్ళు ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇబ్బంది ఏముంటుందండి ఇందులో. కూర్చోండి. సో రైట్. తీసుకోండి. ఏమిటిది? నేను చేసిన తప్పుకి ఫైన్. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దండి. నో ప్లీజ్. కావాలని తీసుకొచ్చాను, వద్దనకూడదు. వద్దండి. డోంట్ ఫీల్ షై. కమ్ ఆన్. అది కాదండి. ఏం కాదండి, మీరు ముందు తీసుకోండి. ఇది సో నైస్, పర్ఫెక్ట్. కరెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా నా కొలతలు మీకు ఎలా తెలుసు? ఆ రోజు నేను వేసుకెళ్ళిన మీ డ్రెస్ నా దగ్గరే భద్రంగా ఉంది. అలాగా, భద్రంగా దాచుకున్నందుకు థ్యాంక్స్. యు వెల్కమ్.